హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మావికే. ఈరోజు అయితే తలకాయ కూర మెదడు రెండు కలిపి కర్రీ చేద్దామని అయితే నేను అనుకున్నాను. చాలా డేస్ నుంచి తలకాయ కూర తినాలనిపించింది, కానీ వీలు అవ్వలేదు. సో ఎందుకో నిన్నైతే మేము తలకాయ కూర మెదడు రెండు తీసుకున్నాము. ఆకలి అయితే దంచి కొట్టిందనమాట. అందుకే నేను ఫుడ్ ముందుగానే తిన్నాను. అప్పటికే కర్రీ ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇదనమాట. నేను షాప్ క్లోజ్ చేసుకొని పైకి వచ్చి ఫ్రిడ్జ్లో ఉన్న మెదడు అండ్ తలకాయ కూర రెండు అయితే ఫ్రెష్గా కడిగి పెట్టేయాలి కదా, అందుకని నేను ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసైతే పెట్టాను. సో ఇదనమాట. చాలా చాలా టేస్టీగా హెల్తీగా తిన్నా కొద్దీ తినాలనిపించే విధంగా నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేదాన్ని ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఎవ్రీ టైం ఎలా చేస్తాను, నా ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. చూస్తారు కదా, రెండు బ్రెయిన్లు అండ్ తలకాయ కూర. చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంది. మన పంజగుట్టలో మటన్ షాప్ మామూలుగా ఉండదు. ఈసారి మాత్రం నేను మటన్ షాప్ కూడా నేను వీడియో తీసి పెడతాను. నేను ఏం చేస్తాను, డ్యూటీ ఏం చేస్తాను, ఏంటి ఈ టైంలో వంట చేస్తుంది కొంతమందికి డౌట్ వస్తుంది కదా, అది కూడా నేను లాగ్ తీసి పెడతాను. సో ఇదనమాట తలకాయ కూర మెదడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బౌల్ ఎందుకు పెట్టుకున్నాను అనేది మీకు తెలియాలి కదా. దాంట్లో వేడి వాటర్ అయితే హీట్ చేస్తున్నాను. ఎందుకు వేడి వాటర్ అనేది డౌట్ వస్తుంది కదా. వేడి వాటర్తో అయితే నేను బ్రెయిన్ని అండ్ తలకాయ కూరని రెండింటిని ఫ్రెష్గా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే ఏమన్నా చెడు ఉంటే ఇంకా క్లీన్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే మామూలు వాటర్తో అయితే మంచిగా క్లీన్ చేసుకుంటాను. కొత్తిమీర ఇవన్నీ మనకు ఎర్రగడ్డల్లో చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళినట్లయితే. మరీ ఇంటి పక్కన చుట్టుపక్కల అయితే ఎంత దారుణంగా చెప్తున్నాడంటే కొత్తిమీర కానీ పాలకూర కానీ 10కి 3 ఇస్తుండు. ఎంత గలీజ్గా ఉన్నారంటే జనాలు. సో ఎందుకు అనేసి మార్నింగ్ అయితే మా ఆయన వెళ్ళి ఫ్రెష్గా కొత్తిమీర అండ్ పాలకూర ఉల్లిపొరక ఇవి మాత్రం తీసుకొచ్చాడు అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనకు టైం లేదు వాటిని అన్ని డివైడ్ చేసేంత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. సో ఇదనమాట. నేను ఏం జాబ్ చేస్తానో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వీడియో కూడా చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే బాగున్నాయి అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదనమాట. నేను కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, వీటన్నిటి ఫ్రెష్. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇవన్నీ కొంచెం మటన్ అనగా బోటి అనగా తలకాయ కూర అనగా వీటికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. క్లీనింగ్ అండ్ వండుకునే ప్రాసెస్ అయితే చాలా ఉంటుంది. సో నేను ఎలా చేస్తాననేది చూద్దాం ఈరోజు. ఈ టైంలో ఎందుకు చేస్తున్నానంటే మార్నింగ్ అస్సలు వీలు అవ్వదు. ఎందుకంటే స్కూల్కు రెడీ చేయడం అండ్ వాళ్ళకు యూనిఫామ్, టిఫిన్, లంచ్ బాక్స్ ఇవంతా ఆడావిడి ఉంటుంది. ఆడావిడిలో కెమెరా సెట్టింగ్ చేసుకొని వీడియో చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుద్ది. అదేదో నేను నైట్ ప్రిపరేషన్ చేసుకున్నాను అనుకో, మార్నింగ్ పెద్ద రిస్క్ ఉండదు, హ్యాపీగా తినేయచ్చు అనమాట. అందుకనే నేను ఈ టైంలో ఈ కర్రీని ప్రిపరేషన్ చేస్తున్నాను. టైం కూడా స్పెసిఫిక్గా వీలవుతుంది, ఎందుకంటే మళ్ళీ ఇంకెక్కడికి పోయే పని లేదు కదా. కర్రీ ప్రిపరేషన్ అయిపోయాక కొంచెం ఫ్రెష్ అప్ అయి నీట్గా కొద్దిగా తినేయచ్చు అనమాట. ఇవి రెండింటిని అయితే నేను మంచినీళ్ళతో ఒకసారి క్లీన్ చేసుకుంటాను. చూస్తారు కదా, బ్రెయిన్ అండ్ తలకాయ రెండింటిని మంచినీళ్ళతో ఒకసారి ఫ్రెష్గా క్లీన్ చేసుకుంటాను. ఆ లోపు వేడి వాటర్ కూడా హీట్ అయిపోతుంది. మ్యాక్సిమం నేను వేడి వాటర్తో మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఏమన్నా చెడు ఉంటే, ఏమన్నా పురుగులు ఏమన్నా ఉన్నా కూడా చచ్చిపోతాయి. ఆ లోపు మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. వేడి వాటర్తో కడిగితే మటన్ అనేది మంచిగా ఉంటుంది. మీరు కూడా ఈసారి డెఫినెట్గా ట్రై చేయండి. మంచినీళ్ళతో అయితే ఒక 4 టైమ్స్ అయితే నేను వాష్ చేశాను. ట్యాపే కాబట్టి 2-3 సార్లు అయింది, 10 సార్లు కడుక్కున్నా నష్టం లేదు. సో ఇదనమాట. మాది ఒక్క రూమే. ఈసారి మా ఇల్లుని కూడా నేను వీడియో తీసి పెడతాను. సో ఇదనమాట. వేడి వాటర్ అయితే అయింది, దాంట్లో వేసేస్తున్నాను. మంచిగా ఒకసారి మంచినీళ్ళతో వాష్ చేసిన తర్వాత వేడి వాటర్ వేసి పెట్టుకుంటాను. మెదడులో కూడా వేడి వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం విచ్చుకుపోకుండా అలాగే మంచిగా గట్టిగా అవుతుందన్నమాట. ముద్దలాగా అది చినిగిపోకుండా ఉంటుంది. ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఒక పిడికడలో కొంచెం తక్కువలో తక్కువ చింతపండు ఇది నానబెట్టేసుకోవాలి. ఫ్రెష్గా ఒకసారి కడుక్కొని వేడి వాటర్ అయితే యాడ్ చేస్తాను. నేను కడిగేసాను. దాంట్లో కొంచెం వేడి వాటర్ యాడ్ చేసి పెట్టుకుంటే మనకు తొందరగా చింతపండు గుజ్జు అనేది వస్తుందన్నమాట. టైం తక్కువ ఉంది, టైం సేవ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి టిప్స్ మనకు చాలా యూజ్ అవుతాయి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి. సో ఇదనమాట. పిల్లలు మాత్రం ఉడికి భరించలేక బయట కొద్దిగా కూర్చున్నారు. ఇంకా ఒక 10 నిమిషాలు అయిపోద్ది బేట, అప్పుడు మీరు వచ్చేద్దరు కానీ అని చెప్పిన. ఈ టైంలో ఈ కుకింగ్ చేయడం అనేది పెద్ద పనే, కానీ అవసరం, మరి చేయాలి కదా. సో ఇదనమాట. మార్నింగ్ అయితే అసలు వీలు అవ్వదు. ఆనియన్స్ ఇవన్నీ అయితే మంచిగా కడిగి క్లీన్ చేసి
కట్ చేసి పెట్టుకుంటాను. ఒక 3 ఆనియన్స్ సరిపోతాయి. టమాటాలు కూడా యాడ్ చేసుకుంటాను నేను. చాలా చాలా బాగుంటుంది. ఎంత సింపుల్ రెసిపీ తెలుసా, ఈజీ అండ్ సింపుల్. కాకపోతే రాని వాళ్ళకి కొంచెం హడావిడి అయిపోతుంది. ఏం లేదు, ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చిన్నప్పుడు మా నాన్న తలకాయ కూర ఇవన్నీ చేస్తే మా అమ్మకి సరిగా చేయరాకపోతుండే. మేము చాలా చిన్నగా ఉండేవాళ్ళం. సో ఏమంటే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, వేడి వాటర్లో వేసి పెట్టాను. ఎంత నీట్గా క్లీన్ అయిందో చూసిరా. వేడి వాటర్లో ఉంచితే ఏం కాదు. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్ అయితే వేడైపోయింది. దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాము. మన ఇష్టం, మన ఎంత ఆయిల్ తినాలి అనుకుంటే అంత వేసుకోవాలి. కొంచెం మటన్, చికెన్, తలకాయ కూర ఇలాంటి వాటి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. అప్పుడే కొంచెం మంచిగా కుక్ అవుతుంది. తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాము. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కాకపోతే కొన్ని ట్రిక్స్ తెలియదు కదా, అందుకోసమే నేను ఎలా చేస్తాను అనే దాని గురించే ఈ వీడియో. చాలామంది చేస్తుంటారు తలకాయ కూర, బోటి ఇవన్నీ. సో నా పద్ధతిలో అయితే నేను ఇలా చేస్తాను. ఇప్పుడు వేడి వాటర్ నుంచి తీసి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఆ లోపు మనకు ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చాలా బాగా కుదిరింది. మా బాబు కానీ మా హస్బెండ్ కానీ ఫుల్గా తినేస్తారు. ఆ దెబ్బకి అయిపోతుంది ఆ కర్రీ, ఏం మిగలదు కూడా. సో చూస్తున్నారు కదా, ఇంకా వాటర్ అయితే పారబోసేసి నీట్గా ఇంకా టమాటాలు ఒక 3 తీసుకున్నాను. ఈలోపు ఆనియన్స్ అయితే యాడ్ చేశాను, చూస్తారు కదా. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతుంది. మనకు ఆనియన్స్ ఇవన్నీ ఎంత మంచిగా మగ్గితే అంత గ్రేవీఫుల్గా కర్రీ కనిపిస్తుంది. చెప్పాను కదా, చిన్నప్పుడు మా నాన్న ఇవన్నీ తెస్తే మా అమ్మకు సరిగా చేయరాకపోతుంది. ఇప్పుడు ఆయిల్ రేటు ఈ రేంజ్లో ఉంది కదా. మేము చిన్నగా ఉన్నప్పుడు 3 రూపాయలు ఇస్తే పావు కిలో నూనె వస్తుండే. నేను చిన్నగా ఉన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళి మరీ తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు ఆయిల్ రేట్ ఆకాశాన్ని అంటింది. కూరగాయ రేట్లు పెరిగిపోయింది. అలాగని పనీర్ రేట్లు కూడా డబ్బులు కొంచెం మంచిగానే ఇస్తున్నారు. మా చిన్నతనంలో నాకు ఇప్పుడు గుర్తుకు ఎందుకు వచ్చిందంటే, మా నాన్న తలకాయ కూర తెచ్చినప్పుడు మా అమ్మ సరిగా ఉండకపోతుండే. ఇప్పుడు మా నాన్న ఉంటే తినేవాడేమో. ఇలాంటి కొన్ని మెమోరీస్ కొంచెం హ్యాపీనెస్ని ఇస్తాయి. అప్పుడు మేము చిన్నగా ఉన్నాం, మాకు చేయరాలేదు. ఇప్పుడు చేద్దామన్నా నానలేరు, అట్లా అనమాట. సో చూస్తున్నారు కదా, అల్లం పేస్టు, పసుపు కూడా యాడ్ చేశాను. మంచిగా ఒకసారి కలుపుకుందాం. ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయినాయి, చూస్తారు కదా. అడుగు అంటుకొనియొద్దు. మంచిగా ఒకసారి మంచిగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు కూరని యాడ్ చేసుకుందాము. అదే మన తలకాయని, మన తలకాయ కాదు, తలకాయ కూరని యాడ్ చేసుకుందాం. చూస్తారు కదా ముక్కలు ఎంత నీట్గా ఉన్నాయో. అందుకనే ఎప్పుడైనా మీరు కర్రీ ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు మాత్రం కడగకుండా నీట్గా కడుక్కొని వండుకోండి. ఎందుకంటే మన హెల్త్ మన చేతిలోనే ఉంటుంది కాబట్టి పడకుండా మంచిగా నీట్గా క్లీన్ చేసుకుంటే ఇలా ఉంటాయి అన్నమాట. అసలు మటన్ షాప్లోకి వెళ్తే 2 కళ్ళు సరిపోవు, అన్ని రకాల ఐటమ్స్ అమ్ముతున్నారు. సో ఇదనమాట. 1/2 కేజీనే మేము 1/2 కేజీ తెచ్చుకున్నాము. కేజీ తెచ్చుకుందాం అనుకున్నాం కానీ మరేంటో 1/2 కేజీ అయితే తీసుకున్నాం. బ్రెయిన్ అయితే సపరేట్గా తీసుకున్నాము. బ్రెయిన్ నేను ఫ్రై చేద్దాం అనుకున్నా, ఇప్పుడు అవ్వదు. అందులోనే యాడ్ చేస్తాను. యాడ్ చేసేది కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఒకసారి కలుపుకొని మనము ఎప్పుడైనా కర్రీ యాడ్ చేసినప్పుడు వెంటనే కారం అవన్నీ వేసి ఆ వాటర్ వేయొద్దు. కొద్దిసేపు దీన్ని మగ్గనిచ్చుకోవాలి. ఒక 3-2 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకుందాము. ఆ లోపు టమాటా ఉంది కదా, దాన్ని కట్ చేసుకొని పులుపు కూడా రెడీ చేసుకుందాము. చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు టమాటాలు చాలా చీప్ అయిపోయాయి కాబట్టి మంచిగా టమాటా పచ్చళ్ళు, టమాటా తొక్కు ఇలాంటివి నూరుకుంటే మంచిది. మనకు టమాటా కూడా హెల్త్కి చాలా మంచిది, మన స్కిన్కి చాలా మంచిది టమాటా. కొంతమంది తలకాయ కూరల్లో టమాటా యాడ్ చేసుకుంటారు, కొంతమంది యాడ్ చేసుకోరు, మన ఇష్టం. నేనైతే యాడ్ చేస్తాను. కొంచెం గ్రేవీఫుల్గా ఉంటే ఏంటంటే ఒక డే అంటే ఇప్పుడు నేను నైట్ కుక్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ కల్లా కూడా తినొచ్చు. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు తినొచ్చు. నా కొడుకు, మా హస్బెండ్ అసలు కర్రీ ఉంచారు. నేను ఒక పూట తింటా, ఇంకా మిగతా అంత వాళ్ళు ఒక దెబ్బకి లేపేస్తారు. సో ఇదన్నమాట. కుక్ అవుతుంది కదా, ఒకసారి మూత తీసి ఒకసారి చూసుకుందాము ఎంతవరకు మగ్గింది, ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో. చూస్తారు కదా, ఇట్లా కొంచెం చికెన్ అయినా మటన్ అయినా ఇట్లా డైరెక్ట్ డబడబా అని వేసేసి మూత పెట్టేసి తీసేయచ్చు. కొంచెం కుక్ అవ్వనివ్వాలి, అప్పుడు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు అయితే నేను ప్రతి దాంట్లో వేస్తాను, నాకున్న అదొక స్పెషల్ థింక్ అనమాట. మీరు కూడా ఖచ్చితంగా యాడ్ చేయండి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను, పండు టమాటాలు ఒక 3 అయితే యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం ఉంటే మీరు యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. మన ఇష్టము, మన ఇంట్లో ఎలా తినాలనుకుంటే అట్లా.
సో ఇప్పుడు వేసాను కదా, దాంట్లో ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. మసాలా, ఇంకా కారం, ఉప్పు సరిపడా, చింతపులుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. చాలా డేస్ అయింది అసలు తలకాయ కూర తిని కూడా, అందుకనే స్పెసిఫిక్గా ఈరోజు ఇష్టంగా తెచ్చుకోవాలనిపించింది. ఎందుకో మరి మేము అమీర్పేట షిఫ్ట్ అయినప్పటి నుంచి అయితే ఎప్పుడు తినాలనిపిస్తుంది. ఏదో ఒకటి ఎందుకంటే పంజగుట్ట దగ్గర ఉండిపోయింది. సో ఇదనమాట, కారం కూడా యాడ్ చేశాను. చూస్తారు కదా, ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కారం అంతటా కలిసేటట్టుగా. కారం ఉప్పు మీరు రుచికి తగ్గట్టుగా వేసుకోండి, ఓవర్గా కాదు. మన ఇంట్లో మన వాళ్ళు కారం ఎలా తింటారు దాన్ని బట్టే యాడ్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు మనం వీడియోలో చూపించడం అనేసి అలా కాదు. కూర క్వాంటిటీని బట్టి మనం అన్నీ యాడ్ చేసుకోవాలి, అన్ని ఇంగ్రీడియంట్స్. చూసురు కదా, ఇప్పుడైతే కొంచెం మూత పెట్టి మగ్గించుకున్నాక ఇంత మట్టుకైతే మగ్గింది. అస్సలు అడుగంటుకొనియొద్దు, కొంచెం సిమ్లోనే కుక్ చేసుకోవాలి. మనం కుక్కర్ ఎలాగూ విజిల్ పెడతాం కాబట్టి. అప్పుడు మసాలా యాడ్ చేశాను. ఇంట్లోనే ప్రిపరేషన్ రోల్ ఉంది, దాంట్లో నూరాను కింద, అది వీడియో తీయనికి అవ్వలేదు. కొత్తిమీర, ఆలోపు కొద్దిసేపు మూత పెట్టి మగ్గుద్ది. ఆలోపు మనం చింతపులుపు కూడా ప్రిపేర్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, కొద్దిగా వేసుకోవాలి. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఎక్కువ ఓవర్గా వేసినా కూడా మోషన్స్ పట్టుకుంటాయి. ఏసీ వేయనట్టుగా అట్లా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూస్తారు కదా, ఇట్లా అనమాట. ఈలోపు సిమ్లో పెట్టుకుందాం, ఎందుకంటే అడుగండిపోయింది అనుకో బాగుండదు కర్రీ. మంచిగా చింతపులుపు సరిపడా అంటే ఓవర్గా అవసరం లేదు, కొద్దిగా వేసుకొని మిగతా అన్నీ వాటర్ యాడ్ చేసుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడు ఇద్దరికి ఎంత ఉండాలి, ముగ్గురికి ఎంత ఉండాలి కూడా తెలియకపోతుండే నాకు. ఇప్పుడు ఇలా అలా వేస్తున్న వంటలు నాకే విచిత్రం అనిపిస్తుంది ఒక్కోసారి, నేనేనా ఈ వంట చేసింది అని. ఇప్పుడు పులుపు యాడ్ చేసుకున్నాం కదా, వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తారు కదా, ప్రతిదానికి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లా నేను టైం అయితే ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే కర్రీ మంచిగా కుక్ అవుతుంది. వాటర్ కూడా సరిపడా వేసుకోవాలి, విజిల్స్ పెడతాం కాబట్టి. ఉప్పు కారం అవన్నీ సరిపడా చూసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది అసలు. తలకాయ కూర ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. చాలా బాగుంటుంది కూడా, ఒక ముక్క కూడా వేస్ట్ అవ్వదు. చాలా మంచిగా తినాలనిపిస్తుంది వేడి వేడి అన్నంలో. సో మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. నేను చేసిన విధానం ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకేమన్నా చెప్పాలి, ఈమెకు సలహా అనిపిస్తే కూడా చెప్పండి, నో ప్రాబ్లం, నేను రిసీవ్ చేసుకుంటాను. ఏదైనా కొంచెం తెలుసుకోవడంలో తప్పులేదనిపిస్తుంది నాకు. అన్నీ నాకే వచ్చు అన్న ఫీలింగ్ అయితే మనకు ఎప్పుడూ లేదు. అలాంటిది ఉండకూడదని నేను దేవుని కోరుకుంటాను. సో సాల్ట్ కూడా యాడ్ చేశాను, మీ రుచికి తగ్గట్టు మీరు కుక్కర్ విజిల్ పెట్టి తీసాను. బ్రెయిన్ కూడా దాంట్లోనే వేసాను కదా. సో ఇదనమాట, ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. బ్రెయిన్ అస్సలు విడిపోలేదు. థ్యాంక్ యూ వాచింగ్. చూసిన